వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ లాక్ అప్డేట్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసినట్లుగా నిర్ధారణకు వచ్చింది సిట్. మృతదేహం మాయం చేయడంలో నాగరాజుకు మరికొంతమంది సహకరించినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. త్వరలో ఇద్దరు కానిస్టేబుళ్లను సిట్ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నాగరాజుకు సన్నిహితంగా ఉన్నటువంటి సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయంటూ కూడా సిట్ భావిస్తుంది. 7 సిబ్బంది ప్రమేయం ఉందని ఇప్పటికే సిట్ కు తెలిపింది కుటుంబ సభ్యులు. మరోవైపు చూడాలి, కుటుంబ సభ్యులైతే ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాగరాజు ఒక్కరితోనే అరెస్టు సాగలేదు, నాగరాజు ఒక్కరే థర్డ్ డిగ్రీని ప్రయోగించలేదు, నాగరాజుకు మరికొంతమంది కానిస్టేబుల్ కూడా సహకరించారు అనేది మాత్రం బహిరంగంగా వినబడుతున్నటువంటి ప్రశ్న. అయితే 7 సిబ్బంది ప్రమేయం ఉందంటూ కూడా సిట్ కు కుటుంబ సభ్యులు ఆరోపించడం, లాకప్ డేట్ జరిగింది అంటూ కూడా కుటుంబ సభ్యులు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. సిట్ కూడా నిన్న రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను కూడా బయటపెట్టింది. లాకప్ డేట్ చేశారు అనేది మాత్రం సిట్ ప్రాథమికంగా అంచనా వేస్తూ కూడా రిపోర్ట్ ను సమర్పించింది. అసలు విషయాలు బయటపడాలి అంటే నాగరాజుకు సన్నిహితంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని విచారిస్తే మరికొన్ని విషయాలు రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఇదే కోణంలో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ప్రధానంగా పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాయం కావడం, దాన్ని డిలీట్ చేయడం, దాన్ని ధ్వంసం చేయడంతో ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి అనిశ్చితి నిన్నటి వరకు కనబడింది. కానీ ప్రధానంగా ఎస్ఐ ఇచ్చినటువంటి వాగ్మూలం మాత్రం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఆ వాగ్మూలాన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్ కు ఒక మృతదేహం వచ్చింది అనేటువంటిది సిట్ నిర్ధారణకు వచ్చింది. త్వరలో మరో 2 కానిస్టేబుల్ కూడా సిట్ విచారణ పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, నాగరాజుకు సహకరించిన ఆ పోలీస్ అధికారులు ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న సిట్ తో పాటుగా సామాన్య ప్రజలు కూడా వెదురుతున్నటువంటి మనం చూస్తున్నాం. ఇదే కోణంలో సిట్ కూడా దూకుడుగా ముందుకు వెళ్తుంది. పూర్తి అప్డేట్స్ సెట్. ఏదైతే రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ అటు పోలీస్ శాఖ పరంగా కానీ అత్యంత సంచలనం అవుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్లే యూటీవీ ముందు నుంచి చెప్తున్నటువంటి కొన్ని కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు విచారణలో క్రమంగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు సహకరించారు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి పోలీసుల సహకారం లేకుండా ఒక మృతదేహాన్ని మాయం చేయడం సాధ్యం కాదు అనేటువంటి అంశాన్ని మనం పదే చెప్తూ వస్తున్నాము. ఇక్కడ అంటే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా కొంతమంది అంటే సిఐ నాగరాజు ఒక్కరే, అంటే ఈ కేసులో ఆయన ఏమనగా ఉండుండొచ్చు కానీ మిగిలిన వాళ్ళ సహకారం లేకుండా మృతదేహాన్ని అంత ఈజీగా మాయం చేయడం కానీ, లేదంటే లాకప్ డెత్ జరిగితే స్టేషన్ లో ఆధారాలు లేకుండా చేయటం కానీ ఆయన ఒక్కడి వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి అంశాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ కేసులో ఎప్పుడైతే 4 రోజుల క్రితం కొంతమంది పోలీసులు ఎవరైతే ఒక 6 కానిస్టేబుల్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత నుంచే వాళ్ళ కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుగుతుంది. గాలింపు జరుగుతున్నటువంటి క్రమంలోనే అయితే సైలెంట్ గా బృందాలు ఎవరెవరైతే మిస్ అయ్యారు, ఎవరెవరైతే స్టేషన్ కి రావట్లేదు, డ్యూటీకి అటెండ్ కావట్లేదు, ఆప్షన్ పెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి కొంత ఫోన్లను కూడా ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఈ క్రమంలోనే ఒక 2 కానిస్టేబుల్స్ కి సంబంధించి అంటే సిఐ నాగరాజుకు పూర్తిగా సహకరించేటువంటి 2 కానిస్టేబుల్స్ కి సంబంధించి వాళ్ళను పూర్తి స్థాయిలో ఆరాధించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళ కాల్ డేటాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు బయటకు తీస్తున్నారు. అదే విధంగా వాళ్ళ నివాసాల వద్ద కూడా తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే ఆ రోజు మృతదేహాన్ని మాయం చేయడంలో భాగంగా దాన్ని అంటే ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికి తీసుకువెళ్లారా లేదంటే ఇంకెక్కడన్నా దహనం చేశారా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. సిట్ అయితే పూర్తి స్థాయిలో ఆరాధిస్తోంది. ఇక ఈ కేసులో అంటే కీలకంగా మారినటువంటి శ్మశాన వాటికి సంబంధించినటువంటి రికార్డులతో పాటుగా అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వచ్చారా, అంటే పోలీసు వాహనంలో తరలించకుండా ప్రైవేటు వాహనంలో ఏమన్నా తరలించారా, ప్రైవేటు వాహనంలో తరలిస్తే ఆ వాహనం ఎవరిది, ఆ వాహనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే కేసులో అంటే నాగరాజుకు సంబంధించినటువంటి మరిన్ని సాక్ష్యాల కోసం అంటే నాగరాజు సిట్ విచారణలో తనకున్నటువంటి రాజ్యాంగ హక్కుల మేరకు అంటే నోరు విప్పడం లేదు, అంటే రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్టికల్లో నోరు విప్పడానికి అంటే వాళ్ళ సమ్మతి కావాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ ఇతర ఆధారాల కోసం అంటే అక్కడ ఎస్ఐ ఆధారాల కోసం కానీ లేదంటే ఇతర సిబ్బంది ఎవరైతే ఆ రోజు ఘటనకు సంబంధించి అంటే స్టేషన్ లో డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేయడానికి సహకరించినటువంటి టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు విచారించేటువంటి అవకాశం కనపడుతోంది. అవసరమైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినటువంటి
ఆ టెక్నీషియన్స్ ని కూడా ఎవరెవరైతే చేశారో ఒకవేళ వాటిని వెంకట ధ్వంసం ప్రభుత్వం చేస్తే- కూడా నాగరాజు ఒక్కరిపైనే సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి, శాఖపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇతర పోలీసు అధికారుల పాత్ర పైన వారిపైన కూడా వేటు వేసేటువంటి అవకాశం అంటే అనుకోవచ్చు. శాఖ పరంగా ఖచ్చితంగా హోంశాఖ అయితే చర్యలు అయితే తీసుకుంటుంది. కానీ ఎవరు అనేది ముందు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ దోషి ఎవరు అనేది ముందుకు బయటికి రాకుండా చర్యలు అయితే తీసుకోవడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే ఆ చర్యల కోసం ఇప్పుడు పోలీసులు అయితే ఎదురు చూస్తున్నటువంటి, అంటే పోలీస్ శాఖ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పేర్ల కోసం, ముఖ్యంగా వాళ్ళు ఎవరెవరైతే స్టేషన్ ఆ రోజు డ్యూటీలో ఉన్నారో ఈ లాగ్ బుక్ కానీ ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలను వాళ్ళ కాల్ డేటా కానీ, అదే విధంగా వాళ్ళ వెహికల్ డేటా కానీ, అంటే సీసీ కెమెరాల్లో బయట రికార్డ్ అయినటువంటి, ట్రాఫిక్ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఈ డేటా మొత్తం కూడా దీన్ని మొత్తం విశ్లేషించిన తర్వాతనే ఒక నిర్ణయానికి, అంటే డ్యూటీ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఏ డ్యూటీకి వచ్చారా, జనరల్ షిఫ్ట్ కి వచ్చారా, సెకండ్ షిఫ్ట్ కి వచ్చారా, నైట్ షిఫ్ట్ కి వచ్చారా, ఏ షిఫ్ట్ కి, మార్నింగ్ షిఫ్టా, బి షిఫ్టా అనేటువంటి ఎన్ని కోణాలు కనుక బయటకు తీసి వాటన్నిటి ప్రకారం విశ్లేషణ జరిగితేనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా వెంకట్ మీరు అన్నట్లుగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మాత్రం నాగరాజు ఒక్కరినే ఎఫ్ఐఆర్ లో నిందితులుగా పేర్కొన్నారు. ఇంకా లిస్టు పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అనుకోవచ్చు. స్పష్టంగా ఉంది, స్పష్టంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే మనం ముందు నుంచి యూటీవీ ముందు నుంచి చెప్తున్నటువంటి అంశం, ఇక్కడ నాగరాజు ఒక్కరి వల్లనే మృతదేహం మాయం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎవరైతే శ్మశాన వాటికి సంబంధించినటువంటి ఆపరేటర్ భాషా పాత్ర కూడా ఒకవేళ అక్కడే జరిగితే, స్వర్గపురి శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిగితే ఆ రోజు ఏదైతే తేదీ చెప్తున్నారో ఆ తేదీ మే 23 సాయంత్రం జరిగిందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు సాయంత్రం తీసుకెళ్లినటువంటి రెండవ అనాథ వాళ్ళకి సంబంధించి అసలు శ్మశాన వాటికలోకి సాయంత్రం 6 తర్వాత మృతదేహాలను అనుమతించుకోవడానికి రూల్ కూడా ఉంది. కాబట్టి అది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కానీ భారతదేశంలో ఎక్కడా కూడా సాయంత్రం 6 తర్వాత సంవత్సరాలు అనుమతి లేదు అయిన తర్వాత. కాబట్టి ఎందుకు అనుమతించారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరాధిస్తే శ్మశాన వాటికి సంబంధించినటువంటి సిబ్బంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మాత్రం సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సీఏ నాగరాజుని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. ప్రధానంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చిన తర్వాత నాగరాజు ప్రమేయం మాత్రమే లేదు, నాగరాజు ఒక్కరే దోషి కాదు, ఇంకా దోషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యూటీవీ ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. ఇదే కోణంలో పదే పదే చెప్పినటువంటి వైనం, ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి డిమాండ్, వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి సందేహం కూడా, అనుమానాలు కూడా, ప్రధానంగా నాగరాజు పాత్ర ఒక్కటే మార్కాపురం నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఎవరెవరు దీంట్లో దోషులుగా ఉన్నారో, ఎవరెవరి పాత్ర ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడాలి. వారందరిపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. శ్మశాన వాటికలో రాత్రి 8 గంటల తర్వాత దహన సంస్కారాలు చేసినటువంటి అంశం దగ్గర నుంచి, పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వైనం దగ్గర నుంచి, దాని ముందు మార్కాపురంలో సాయి కృష్ణని తీసుకొచ్చేందుకు నాగరాజుకు సహకరించినటువంటి పోలీస్ అధికారులు, మరి ముఖ్యంగా చనిపోయిన తర్వాత పై వారికి సమాచారం ఇస్తే పోలీస్ ఉన్నతాధికారులు, ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ప్రజా సంఘాలు మండిపడుతున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. నాగరాజుకు సహకరించిన మరికొందరి పైన కూడా సిట్ దూకుడుగా పెంచింది. దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా 2 పోలీస్ కానిస్టేబుల్కి విచారణ పిలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు 7 సిబ్బంది ప్రమేయం ఉందంటూ కూడా ఇప్పటికే సిట్ కు తెలిపినటువంటి నేపథ్యంలో ఆ కోణంలో కూడా సిట్ దర్యాప్తును ముమ్మరము చేస్తుంది.